Morning. Yesterday we created overhead rates, right? Okay. We have created base and we have created the overhead rates. Okay. Now we need to define the credit. Which cost center it has to credit. Okay. Define credits. Define credits. Yeah. Define credits. Same path. New entries. POH. FOH. Sorry. AOH. Select POH. Details. Controlling area RECO. New entries. Valid 2. You can say 31 12 999. Cost element. Which cost element we need to give? కాస్టింగ్ షీట్ కి ఏ కాస్ట్ ఎలిమెంట్ చేస్తాం సరే 41 కాస్టింగ్ షీట్ కి సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది we are allocating indirect overheads from service cost centers to product or production order. ఓకే ఏ కాస్ట్ ఎలిమెంట్ తో ట్రాన్స్ఫర్ చేయాలి సర్వీస్ కాస్ట్ సెంటర్ లో ఈ కాస్ట్ ఎలిమెంట్ తో క్రెడిట్ చేసి ప్రొడక్షన్ ఆర్డర్కి ఈ కాస్ట్ ఎలిమెంట్తో డెబిట్ చేస్తుంది ఓకే ఓకే 41తో వీ నీడ్ టు క్రియేట్ వన్ కాస్ట్ ఎలిమెంట్ అండ్ అసైన్ ఇట్ హియర్ ఉందండి మనకి 41 వీ హ్యావ్ టూ కాస్ట్ ఎలిమెంట్స్ డిస్క్రిప్షన్ ఓవర్ హెడ్ రేట్స్ అని ఉంది 941 all zeros 941 001 ఉంది let us assign 941 000 we'll change the description మనం చేంజ్ చేద్దాం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అండ్ డిస్క్రిప్షన్ చేద్దాం ఓకే 941 all zeros సో ఇది క్రెడిట్ కీ అండ్ వీఆర్ డిఫైనింగ్ క్రెడిట్ కీ ఓకే విచ్ కాస్ట్ సెంటర్ ఇట్ హ్యాస్ టు క్రెడిట్ సే ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్ ఓవర్ హెడ్స్ కదా ఓకే ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ సో ఈ కాస్ట్ సెంటర్ నుంచి కాస్ట్ అలొకేట్ చేస్తుంది ప్రోడక్ట్కి కానీ ప్రొడక్షన్ ఆర్డర్ కానీ సో దిస్ కాస్ట్ సెంటర్ విల్ బి క్రెడిటెడ్ అండ్ ప్రోడక్ట్ విల్ బి డెబిటెడ్ డైరెక్ట్గా ఓకే సో అసెస్మెంట్ డిస్ట్రిబ్యూషన్లో ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్కి వెళ్తాయి కాస్ట్ అసెస్మెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇట్ విల్ అలొకేట్ ద కాస్ట్ ఫ్రమ్ సర్వీస్ డిపార్ట్మెంట్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫ్రమ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ టు ప్రోడక్ట్ ఆర్ ప్రొడక్షన్ ఆర్డర్ బట్ హియర్ అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఈ కాస్ట్ సెంటర్ క్రెడిట్ అవుతుంది ఈ కాస్ట్ ఎలిమెంట్తో అండ్ ఇట్ విల్ డెబిట్ టు ప్రొడక్షన్ ఆర్డర్ డైరెక్ట్గా ఓకే డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు ప్రొడక్షన్ సేవ్ ఇట్
select admin overheads, details, RECU, new entries, valid to cost element 141001, cost center, admin cost center, admin cost center. That's it. We have created components. We have created the base, we have created the rate, and we have created which cost center is to be credited. Okay. Next. Now we need to define the costing sheet. So let's we have created the base, we have created rate, okay, and we have created credit. సో ఇప్పుడు బేస్ క్రియేట్ చేసాం, రేట్ క్రియేట్, ఈ రేట్ క్రియేట్ చేసాం కదా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మిన్ ఓవర్ హెడ్స్, రేట్ క్రియేట్ చేసాం, రేట్స్. ఓకే, ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10% క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాం, రైట్? ఆన్ వాట్ వీ నీడ్ టు స్పెసిఫై. సో ఈ కాస్టింగ్ షీట్లో factory overheads is to be calculated on material overheads, admin overheads is to be calculated on conversion cost. అలా మనం చెప్పాలి, we need to specify that. Okay, so define costing sheet. ఒకసారి చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, define costing sheets, సేమ్ పార్ట్ అక్కడే అండర్ overheads. New entries, RECS costing sheet. Costing sheet REAL, select RECS, costing sheet rows, click on costing sheet rows, click on costing sheet rows, new entries, okay, row 1, base, మనం క్రియేట్ చేసామండి బేస్ MOH, RMC ना, RAMC, RECC. Okay, just give row 1 RAMC base, row 2 RECC.
డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ రో 3 సో ఒకసారి చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రో 3 ఓవర్ హెడ్ రేట్ POH POHలో ఏముందని రేట్ ఉంది. ఓకే, రేట్ ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అనేది. ఓకే, బట్ POHలో దేని మీద క్యాలిక్యులేట్ చేయాలనేది లేదు. సో ఇట్ జస్ట్ హ్యాస్ ద రేట్, వాట్ రేట్ ఇట్ హ్యాస్ టు క్యాలిక్యులేట్. బట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? మెటీరియల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, POHలో లేదు కాబట్టి అది వీ నీడ్ టు స్పెసిఫై హియర్ ఫ్రమ్ రో 1 to 1. అంటే 3 1 మీద క్యాలిక్యులేట్ చేస్తుంది, 1 రో మీద. ఒకసారి చూడండి, ఇది C3 POH 10% అనుకోండి, మెటీరియల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ 10%. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఇది ఇట్ హ్యాస్ 10%. ఓకే, దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి అనేది POHలో లేదు. వీఆర్ స్పెసిఫైయింగ్ దట్ 1 హియర్. 1 అంటే రో 1. ఓకే, మెటీరియల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ విచ్ కాస్ట్ సెంటర్ ఇట్ హ్యాస్ టు క్రెడిట్. ఏ కాస్ట్ సెంటర్కి క్రెడిట్ చేయాలి? కాదు, క్రెడిట్ చేయాల్సింది మనం క్రియేట్ చేసాం కదా, ప్రొక్యూర్మెంట్. మనం 2 క్రెడిట్ కీస్ క్రియేట్ చేసాం కదా. సో అక్కడ జస్ట్ క్రియేట్ చేసాం మనం, దాన్ని ఇక్కడ అసైన్ చేయాలి. దీన్ని క్రెడిట్, ఈ ఓవర్ హెడ్స్కి దీన్ని క్రెడిట్ చేయాలి. అక్కడ లింక్ లేదు. ఈ ఓవర్ హెడ్కి మనం క్రియేట్ చేసిన క్రెడిట్ కీకి లింక్ లేదు అక్కడ. సో వీఆర్ గివింగ్ ద లింక్. ఈ కాస్ట్ సెంటర్కి క్రెడిట్ చేయమని లింక్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 24 AOH బేస్ ఏంటండి 2 అండ్ క్రెడిట్కి AOH. ఓకే, సో ఇది కాస్టింగ్ షీట్. ఇది క్రియేట్ చేయడానికి మనం ఇందాక కాంపోనెంట్స్ అన్ని క్రియేట్ చేసాం. బేస్ క్రియేట్ చేసాం, REMC అని, ఇంకో RECC అని ఇంకో బేస్ క్రియేట్ చేసాం, రైట్. అండ్ వీ క్రియేటెడ్ ఓవర్ హెడ్ రేట్. ఇక్కడ సమ్ ఓవర్ హెడ్ రేట్ ఇచ్చాం, ఇక్కడ ఓవర్ హెడ్ రేట్ ఇచ్చాం, క్రెడిట్ కీస్కి ఇచ్చాం. ఇవన్నీ కాంపోనెంట్స్, కాస్టింగ్ షీట్ కాంపోనెంట్స్. ఇవన్నీ యూజ్ చేసి ఒక కాస్టింగ్ షీట్ని క్రియేట్ చేసాం. ఓకే, కాస్టింగ్ షీట్లో ఫస్ట్ బేస్ ఇచ్చాం. ఈ బేస్లో ఏముంది? కాస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ కాస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. మెటీరియల్ కాస్ట్ ఎలిమెంట్స్లో నుంచి కాస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటుంది. అండ్ కన్వర్షన్ కాస్ట్ అంతా ఇక్కడ పెట్టుకుంటుంది. దెన్ ప్రొక్యూర్మెంట్ ఓవర్ హెడ్స్. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10% అని పెట్టామనుకోండి. 10% ఆన్ వాట్? 1 మెటీరియల్ కాస్ట్. ఓకే, అండ్ విచ్ కాస్ట్ సెంటర్ ఇట్ హ్యాస్ టు క్రెడిట్. ఏ కాస్ట్ సెంటర్ క్రెడిట్ చేయాలి? పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసింది, ఈ కాస్ట్ సెంటర్ క్రెడిట్ చేసి ప్రొడక్షన్ ఆర్డర్కి డెబిట్ చేస్తుంది. నెక్స్ట్ అడ్మిన్ ఓవర్ హెడ్స్. ఓకే, ఇక్కడ మనం పర్సంటేజ్ ఇచ్చాం, 8%, 12% సంథింగ్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ టు క్యాలిక్యులేట్ ఆన్ దిస్, ఎందుకంటే ఇక్కడ 2 పెట్టాం కాబట్టి ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఆన్ దిస్ అండ్ ఇట్ విల్ క్రెడిట్ టు దిస్ కాస్ట్ సెంటర్. ఇక్కడ ఉన్న కాస్ట్ సెంటర్, ఈ క్రెడిట్ కీలో ఉన్న కాస్ట్ సెంటర్కి క్రెడిట్ చేస్తుంది. ఏ కాస్ట్ ఎలిమెంట్ యూజ్ చేసి? దీంట్లో ఆల్రెడీ ఉంది ఆ కాస్ట్ ఎలిమెంట్. ఓకే, సో దిస్ ఈజ్ కాస్టింగ్ షీట్. కావాలంటే మీరు ఒక రో 5 కూడా పెట్టుకోవచ్చు. రో 5 పెట్టి జస్ట్ యూ కెన్ సెట్ టోటల్ కాస్ట్ 1 to 4, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్.
ఇన్ఫర్మేషన్ మనం ఏంటంటే ఓవర్ హెడ్స్ అలకేట్ చేసేటప్పుడు టోటల్ ఓవర్ హెడ్స్ ఎంత అలకేట్ చేసామని తెలుస్తుంది. టోటల్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, కన్వర్షన్ కాస్ట్, ఓవర్ హెడ్ రేట్స్ తెలుస్తుంది. నో క్రెడిట్ కి నథింగ్. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. కావాలనుకుంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొక్యూర్మెంట్ ఓవర్ హెడ్స్ 10% ఆన్ ప్రైమ్ కాస్ట్ అన్నారు అనుకోండి, ఏం చేయాలండి? ప్రొక్యూర్మెంట్ ఓవర్ హెడ్స్ 10% ఆఫ్ ప్రైమ్ కాస్ట్ అంటే మెటీరియల్ కాస్ట్ ప్లస్ కన్వర్షన్ కాస్ట్ అన్నారు అనుకోండి, ఏం పెట్టాలి? 1 to 2, ఫ్రమ్ 1 to 2. ఓకే, బ్యాక్. So we have created costing sheet. Okay, next. Costing variant components. We need to create costing variant. Okay, costing variant create చేయాలంటే again first components create చేయాలి. నేను డిస్కస్ చేశాను కదా, we need to create costing type, we need to create valuation variant, we need to create date control, we need to create quantity structure control. Okay, నేను చెప్పాను కాస్టింగ్ వేరియంట్. ఇక్కడ ఒక ఫైల్ ఉండాలి నా ప్రోడక్ట్ కాస్టింగ్ అని తీసేస్తారా? కాస్టింగ్ వేరియంట్ ఉంది కదా, కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్లో కాస్టింగ్ టైప్ వి డిస్కస్డ్, కాస్టింగ్ టైప్, వాల్యుయేషన్ వేరియంట్, క్వాంటిటీ స్ట్రక్చర్ కంట్రోల్. ఓకే, కాస్టింగ్ షీట్, కాస్ట్ కాంపోనెంట్ స్ప్లిట్, ఇవన్నీ చేయాలి మనం జస్ట్ ఇది ఒక్కటే చేసాము. ఇప్పుడు కాస్టింగ్ షీట్ అనేది ఒక్కటే చేసాము. ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్కి హౌ డు వి అలొకేట్ ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్ ఫ్రమ్ అడ్మిన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్. ఆ రెండు కాస్ట్ సెంటర్స్ నుంచి ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్ ఎలా అలొకేట్ చేయాలి అనే దానికి కాస్టింగ్ షీట్ ఒక్కటే డిఫైన్ చేసాం. Now we need to create costing type, valuation variant, quantity structure control, కాస్ట్ కాంపోనెంట్ స్ప్లిట్, ఇవన్నీ క్రియేట్ చేసి అన్ని దీంట్లో అసైన్ చేయాలి కాస్టింగ్ వేరియంట్లో. ఓకే, ఇంకొకటి మర్చిపోయాం ఇక్కడ, యాక్చువల్గా డేట్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది. విల్ డిస్కస్ దట్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్, ఇప్పుడు డిస్కస్ చేయాలి. ఓకే, సో వీ నీడ్ టు క్రియేట్ ఆల్ దిస్ అండ్ అసైన్ ఇట్ టు కాస్టింగ్ వేరియంట్. అండ్ వెన్ వీ రన్ ద కాస్టింగ్ రన్, ఒక ప్రోడక్ట్కి కాస్ట్ ఎస్టిమేట్ చేయాలనుకోండి, ఈ కాస్టింగ్ వేరియంట్ ఒకటే ఇస్తాం. సో ఇట్ విల్ చెక్ ద కాస్టింగ్ టైప్, వాల్యుయేషన్ వేరియంట్, క్వాంటిటీ స్ట్రక్చర్ కంట్రోల్, కాస్టింగ్ షీట్ అన్నీ తీసుకుని వచ్చి ఫైనల్ కాస్ట్ ఇచ్చేస్తుంది మనకి. ఓకే, సో డిఫైన్ కాస్టింగ్ వేరియంట్ కాంపోనెంట్స్. ఫస్ట్ డిఫైన్ కాస్టింగ్ టైప్, పాత్ కోడ్ నోట్ చేసుకోండి. Define costing type, controlling, product cost controlling, product cost planning, material cost estimate with quantity structure. With the quantity structure ante we are going to give the routing, I mean BOM ఉంటుంది, రూటింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. వితౌట్ క్వాంటిటీ స్ట్రక్చర్ అంటే ట్రేడింగ్ కంపెనీస్కి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ BOM అండ్ రూటింగ్, అది అవసరం లేదు మనకి.
define casting types. We need to use 0 1, it is standard, we cannot create any other. So we are using casting type ఎందుకు యూజ్ చేస్తున్నాం, స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ కి. స్టాండర్డ్ కాస్ట్ we are using this for standard cost estimate, and it is going to update 01 is going to update your material master లో వాట్ ఎవర్ స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ దట్ we are going to do. ఇప్పుడు ఏదైతే ఈ కాస్టింగ్ చేస్తున్నామో we'll get the final price, right? Finished goods final price. Our price is going to update in your material master. Material master lo update అయిపోతుంది. Which material master? Finished goods or raw material? Finished goods లో కాస్ట్ ఎస్టిమేట్ ఎందుకు చేస్తున్నామండి? Why are we doing cost estimate? To estimate the price of the product, and we are నిన్న డిస్కస్ చేసాం, we are going to valuate your material with the standard cost only. We are going to valuate. Valuation will be based on your standard price. Valuation ante you are going to update the price in your material master. Okay, edaithe price we are going to arrive, right? That price we are going to update to material master. Material master lo update అయిపోతుంది. 432 అని వచ్చింది కదా. 432, this is standard price. We evaluate the finished goods, semi-finished goods with this standard price. Okay, this price will be updated in material master. Okay, we are going to validate. So ఇది casting type అంటే why are we doing this cost estimate అంటే are you going to update this in material master or you are doing it just for simulation? I want to know the price. ఈ బామ్ అయితే ఈ రూటింగ్ అయితే ఇంత ప్రైస్ రావచ్చు అని just for simulation. Okay, so అలా. So 01, note down. Standard casting type 01. Standard casting type 01. Double click on 01. Double click on 01. See price update, standard price. Price update అంటే material master లో price has to be updated with the standard price. Okay, price update, standard price. Price update, standard price. Valuation view, legal valuation. It is legal valuation, means you are going to evaluate your material with this standard price. Legal valuation. Standard price, legal valuation. Okay. So save parameters, just how to save the costing variant, not required. It's not required. Just back. You cannot create your own costing type. Suppose for example I want to create new one, right? For example Z1 I want to create, and I cannot say here price update standard price. Maximum one casting type of the allowed. Only one is allowed for standard cost estimate. Already ఉంది అది 01 అనేది. So you need to use 01. You cannot create new casting type for standard valuation. ఇంకా వేరే దానికోసం you can create it. For example I am going to launch one new product. ఒక new product launch చేస్తున్నాను. Okay, I just want to see what is going to be this cost. ఎంత కాస్ట్ అవుతుందని జస్ట్ సిమ్యులేట్ చేయాలనుకుంటున్నాను. I don't have material, ఇంకా నేను ప్రొడ్యూస్ చేయలేదు, ఏం చేయలేదు. సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఒక బామ్ క్రియేట్ చేసుకుంటాను, ఒక రూటింగ్ క్రియేట్ చేసుకుంటాను, ఒక ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసుకుంటాను, ప్రైసెస్ అప్డేట్ చేసుకుంటాను, దెన్ జస్ట్ సిమ్యులేట్ చేస్తాను. ఇక్కడ ఏంటి, జస్ట్ ఒక కాస్టింగ్ టైప్, డిఫరెంట్ కాస్టింగ్ టైప్ Z1 అలా క్రియేట్ చేసి జస్ట్ ఫర్ సిమ్యులేషన్ స్టాండర్డ్ కాస్ట్ అని సెలెక్ట్ చేసుకోను. రైట్, ఇక్కడ ఉంది S1 సిమ్యులేషన్, నో అప్డేట్. ఓకే,
ఇట్ విల్ నాట్ అప్డేట్. సో జస్ట్ సిమ్యులేట్ చేసుకున్నాను వాట్ ఈస్ ద ప్రైస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్, కాస్ట్ ఎంత అవుతుంది సిమ్యులేట్ చేసుకుంటాను. ఇఫ్ ఇట్ ఈస్ ఫీజిబుల్ విల్ లాంచ్ ద ప్రోడక్ట్, అదర్వైజ్ నో. సో ఫర్ దట్ పర్పస్ వీ కెన్ యూజ్ దట్. ఓకే, సో 01 is the costing type. Next, define valuation variant. Define valuation variant, same pattern. Define valuation variants. We can create new one, new entries. ఎందుకని వాల్యుయేషన్ వేరియంట్ ఎందుకు చూసుకోలేదు అసలు. Why do we create valuation variant? ప్రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? మెటీరియల్ మాస్టర్ ప్రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి, ఏ మాడ్యూల్ నుంచి వస్తుంది ప్రైస్? ఎంఎంలో ఎక్కడ ఉంటాయి ప్రైస్? ఎక్కడెక్కడ ఉంటుంది ప్రైస్? మెటీరియల్ మాస్టర్లో ఉంటుంది, పిఓలో ఉంటుంది, ఇన్ఫో రికార్డ్స్లో ఉంటుంది, డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. సో దేని నుంచి తీసుకోవాలి అనేది వీ నీడ్ టు స్పెసిఫై ఇన్ వాల్యుయేషన్ వేరియంట్. అలాగే యాక్టివిటీ ప్రైస్ ఉంటుంది మనకి సిఓలో, కాస్ట్ సెంటర్లో యాక్టివిటీ ప్రైస్ ఉంటుంది. Which price it has to consider? I mean, is this plan price or actual price or average చేసి తీసుకోవాలా? Which price it has to consider? Okay. New entries. So let's say REV. Valuation variant, REIL. See, material valuation, priority 1 2 3 4 5 6 ఇట్లా ప్రయారిటీ ఉంది. స్ట్రాటజీ సీక్వెన్స్ ఏది తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రయారిటీ ఐ వాంట్ టు టేక్ ద ప్రైస్ ఫ్రమ్ మెటీరియల్ మాస్టర్లో యావరేజ్ ప్రైస్ ఉంటుంది కదా. రా మెటీరియల్ మాస్టర్లో యావరేజ్ ప్రైస్ వీతో యావరేజ్ ప్రైస్ ఉంటుంది మనకి. ఐ వాంట్ టు కన్సిడర్ దట్ యాజ్ ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, సో హియర్ యూ కెన్ టేక్ దట్ మూవింగ్ యావరేజ్ ప్రైస్. So if you specify this, it will take from the material master moving average price. For example, I don't have material, ఇంకా మెటీరియల్ క్రియేట్ చేయలేదు, లేదా మెటీరియల్ క్రియేట్ చేశాను కానీ ఇంకా ప్రైస్ అప్డేట్ చేయలేదు. ఓకే, లెట్స్ సే మనకు స్టాండర్డ్ ప్రైస్ ఉండదు. పిఓ ప్రైస్ మనకు కనిపించట్లేదు. పిఓ ప్రైస్ ఇవన్నీ మెటీరియల్ మాస్టర్లో ఉంటాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టాండర్డ్ ప్రైస్ యూజ్ చేస్తున్నాం.
స్టాండర్డ్ ప్రైస్ పెట్టుకోండి, ఏం కాదు. స్టాండర్డ్ ప్రైస్ సీక్వెన్స్ అంతే, ఒక చోట లేకపోతే ఇంకో చోట ఎత్తుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫో రికార్డ్స్, థర్డ్ కేటగిరీ ఈజ్ ఇన్ఫో రికార్డ్స్. పిఓ ప్రైస్ రావాలి ఇక్కడ, ప్రైస్ ఫ్రమ్ ఇన్ఫో రికార్డ్స్ ఇక్కడ వస్తుంది. ప్రైస్ ఫ్రమ్ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్, ప్రైస్ ఫ్రమ్ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్. అగైన్ ఇది యాక్టివేట్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది మళ్ళీ. సో ప్రయారిటీ 1 పర్చేజ్ ఆర్డర్ ప్రైస్. ఓకే, పర్చేజ్ ఆర్డర్ నుంచి తీసుకోవాలి. ప్రయారిటీ 2 నెట్ పర్చేజ్ ఆర్డర్ ప్రైస్. ఏది నార్మల్గా ఇదే తీసేసుకుంటుంది, బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ యూ నీడ్ స్పెసిఫై దిస్. నెట్ పర్చేజ్ ఆర్డర్ ప్రైస్ అంటే ప్రైస్ మైనస్ ఎనీ డిస్కౌంట్స్ ఉంటాయి కదా, ఓకే, దట్ ప్రైస్. ఓకే, సో వాల్యుయేషన్ వేరియంట్ విల్ హ్యావ్ ద sequence for material prices and also activity types. Next, activity type, click on activity type. Activity type, priority. First priority, plan for price for the period. ఓకే, ఇది ప్లానింగ్ కదా, స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఈస్ ఫర్ ప్లానింగ్. సో ఆ పీరియడ్కి ప్లాన్ ప్రైస్ ఉంటే అది తీసుకోవాలి. ఓకే, అది లేకపోతే యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ప్రీవియస్ పీరియడ్ ప్రైస్ ఈజ్ గోయింగ్ టు బి మై ప్లాన్ ప్రైస్, కరెంట్ పీరియడ్ ప్లాన్ ప్రైస్. అర్థమవుతుందండి? దిస్ ఈజ్ జస్ట్ సీక్వెన్స్. ఇది లేకపోతేనే దీంట్లోకి వెళ్తుందండి. ఇక్కడ ప్రైస్ దొరకలేదు అనుకోండి, ప్లాన్ ప్రైస్ ఫర్ ది పీరియడ్ అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐఎమ్ డూయింగ్ స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్. ఏ పీరియడ్ యాక్టివిటీ ప్రైస్ తీసుకోవాలి? ఈ పీరియడ్, దిస్ పీరియడ్ ప్రైస్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. ఓకే, అది ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. ఈ పీరియడ్ ప్రైస్ తీసుకోమని స్పెసిఫై చేస్తున్నాం. అది లేదనుకోండి, ఈ పీరియడ్లో ప్రైస్ లేదనుకోండి, ప్లాన్ ప్రైస్, టేక్ లాస్ట్ పీరియడ్ యాక్చువల్ ఈజ్ మై కరెంట్ పీరియడ్ ప్లాన్, అది తీసుకోండి. ఒకవేళ అది లేదనుకోండి, ఇట్ విల్ గో టు థర్డ్ వన్, మోస్ట్ అప్ టు డేట్ ప్లాన్ ప్రైస్. ఏ పీరియడ్ వరకు నేను ప్లాన్ ప్రైస్ లాస్ట్ పీరియడ్స్లో ఎంతవరకు చేశానో అది తీసేసుకో. సో ప్రైస్ ఈస్ గోయింగ్ టు టేక్ ఫ్రమ్ KP26. KP26లో ఏ ప్రైస్ అవుతుందో అది తీసుకుంటుంది. అది తీసుకునేటప్పుడు ఆ పీరియడ్కి ప్లాన్ ప్రైస్ ఎంత ఉందో అది తీసుకోవాలి. అది లేకపోతే ప్రీవియస్ పీరియడ్లో యాక్చువల్ ప్రైస్ తీసుకోవాలి. అది లేకపోతే మోస్ట్ అప్ టు డేట్, ఇంతకుముందు ఎప్పుడైతే ప్లాన్ చేసావో అది తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓవర్ హెడ్. ఓవర్ హెడ్, ఇందాక మనం కాస్టింగ్ షీట్ క్రియేట్ చేసాం కదా, వీ నీడ్ టు అసైన్ దట్ కాస్టింగ్ షీట్ హియర్. వీ హ్యావ్ క్రియేటెడ్ కాస్టింగ్ షీట్, రైట్? అసైన్ దట్ కాస్టింగ్ షీట్ హియర్. ఓవర్ హెడ్ ఆన్ ఫినిష్డ్ అండ్ సెమీ ఫినిష్డ్ మెటీరియల్స్. ఓకే, ఓవర్ హెడ్ ఆన్ ఫినిష్డ్ అండ్ సెమీ ఫినిష్డ్ మెటీరియల్స్ కాస్టింగ్ షీట్. మనం ఓవర్ హెడ్ ఆన్ మెటీరియల్ మెటీరియల్స్కి ఏం క్రియేట్ చేయలేదు. ఓకే, వీ క్రియేటెడ్ కాస్టింగ్ షీట్ టు క్యాల్కులేట్ ద ఓవర్ హెడ్స్ ఫర్ ఫినిష్డ్ గుడ్స్ అండ్ సెమీ ఫినిష్డ్ గుడ్స్. Okay, we created it for finished goods, not for materials, raw materials. Okay, so overhead on finished and semi finished materials costing sheet. RECS.
miscellaneous nothing. So we created valuation variant, save it, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకే, సేవ్ ఇట్. సో ఫస్ట్ మెటీరియల్ వాల్యుయేషన్ అంటే ప్రైస్ హ్యాస్ టు బి పిక్డ్ అప్ ఫ్రమ్ మెటీరియల్ మేనేజ్మెంట్. మెటీరియల్ మేనేజ్మెంట్లో వీ హ్యావ్ ప్రైసెస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఓకే, డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. వీ హ్యావ్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఇన్ మెటీరియల్ మాస్టర్. సమ్టైమ్స్ స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, మూవింగ్ యావరేజ్ ప్రైస్ మెయింటైన్ చేయలేదు, స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేస్తున్నారు రా మెటీరియల్. నార్మల్లీ వీ డోంట్ మెయింటైన్, బట్ ఇన్ మెటీరియల్ లెడ్జర్ వీ మెయింటైన్ ఇట్. ఓకే, సో స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేస్తున్నాము. అండ్ ఆర్ పర్చేజ్ ఆర్డర్లో ప్రైస్ తీసుకోవాలి, విచ్ ఫ్రమ్ వేర్ వీ నీడ్ టు కన్సిడర్ ద ప్రైస్, ఎక్కడి నుంచి ప్రైస్ తీసుకోవాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీఆర్ గివింగ్ మెటీరియల్ మాస్టర్. మెటీరియల్ మాస్టర్లో మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఉంటే అది తీసుకుని వచ్చేసాయి. అక్కడ లేదు, వీ జస్ట్ క్రియేటెడ్ ద మెటీరియల్ మాస్టర్ అండ్ వీ క్రియేటెడ్ పిఓ, ఇంకా గూడ్స్ రిసీవ్ చేసుకోలేదు, సో ప్రైస్ ఏమి ఉండదు అక్కడ. అలాంటప్పుడు సో ఇక్కడ పర్చేజ్ ఇన్ ఫార్ రికార్డ్ పర్చేజ్ ఆర్డర్ ప్రైస్ ఇక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. ఓకే, సో అది లేదనుకోండి, నెట్ పర్చేజ్ ఆర్డర్ ప్రైస్ ఏది తీసుకోవాలి అనేది. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ నెట్ పర్చేజ్ ఆర్డర్ ప్రైస్ పెట్టాలి, లేకపోతే అది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, ఏ ప్రైస్ తీసుకోవాలి. నెక్స్ట్ యాక్టివిటీ టైప్స్ అంటే వీ హ్యావ్ KP26 ప్లానింగ్. మనం ఆల్రెడీ ప్లానింగ్ చేసాం. ఈచ్ లేబర్ అవర్కి ఇంత ప్రైస్. ఓకే, వాట్ ఈస్ ద లేబర్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. లేబర్ రేట్, ఆ లేబర్ రేట్ తీసుకునేటప్పుడు విచ్ ప్రైస్ ఇట్ హ్యాస్ టు కన్సిడర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ ప్రైస్, ఈ పీరియడ్కి ప్లాన్ ప్రైస్ చేసావా అంటే KP26లో ప్రైస్ అప్డేట్ చేసావా లేదా. కాస్ట్ సెంటర్ ప్లానింగ్ చేసింది, ప్రైస్ అప్డేట్ అయింది అనుకోండి KP26లో ఫర్ థర్డ్ పీరియడ్, ఆ ప్రైస్ తీసుకుంటుంది. ఆ ప్రైస్ లేదు, ఇది యాక్చువల్ అని పెట్టింటే మీకు అర్థం కావట్లేదేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెడతాను, సెకండ్ ఈ పీరియడ్ చేయలేదు, సెకండ్ది ఇట్ విల్ టేక్ ఇట్ యావరేజ్, మొత్తం అన్ని పీరియడ్స్ని యావరేజ్ చేసి యావరేజ్ ప్రైస్ తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్ 10 ఉంది, సెకండ్ పీరియడ్ 20 ఉంది, థర్డ్ పీరియడ్ 15 ఉంది. సో అన్ని పీరియడ్స్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేసి, ఓకే, క్లబ్ చేసి బై 12 చేసి ప్రైస్ తీసుకుంటుంది. ఓకే, సో ఆర్ నెక్స్ట్ మోస్ట్ అప్ టు డేట్ ప్లాన్. అసలు ఈ ఇయర్లో ప్లానే చేయలేదు నేను, ఈ ఇయర్లో ప్లానే చేయలేదు. లాస్ట్ ఇయర్ పీరియడ్ 12లో ప్రైస్ ఉంది, ప్లాన్ ప్రైస్. సో ఇదేది తీసుకోదు, ప్లాన్ ప్రైస్ లేదు ఈ ఇయర్లో, ప్లానింగ్ చేయలేదు. ఓకే, ఈ ఇయర్లో ప్లాన్ ప్రైస్ తీసుకోదు, యావరేజ్ ప్రైస్ తీసుకోవడానికి ఈ ఇయర్లో అసలు ప్లాన్ ప్రైస్ లేదు. దెన్ ఇట్ విల్ గో టు లాస్ట్ ఇయర్ లాస్ట్ పీరియడ్ ప్రైస్, మోస్ట్ అప్ టు డేట్ ప్లాన్ ప్రైస్. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ సీక్వెన్స్. మనకు వీ షుడ్ మెయింటైన్ ద ప్లాన్ ప్రైస్ ఫర్ ది పీరియడ్. ఈ పీరియడ్లో ప్లాన్ ప్రైస్ చేయాలి, అది తీసేసుకుంటుంది. ఓకే, if you don't have price here, then it will go to second step. If you don't have price here, then it will go to third step. Okay, అర్థమైనా మళ్ళీ రిపీట్ చేయాలి. సేవ్. అండ్ ఓవర్ హెడ్ మనం కాస్టింగ్ షీట్ క్రియేట్ చేసాం కదా, అది అసైన్ చేయాలి. Define date control. సో డేట్ కంట్రోల్ అంటే ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ అనేది, from what date it is applicable. Okay, new entries REDC date control RAL. కరెంట్ డేట్ ఫ్రమ్ అంటే కాస్టింగ్ చేస్తున్నాం కదా, ఆ కాస్టింగ్
ఎప్పటి నుంచి వ్యాలిడ్, ఏ డేట్ నుంచి వ్యాలిడ్. వీఆర్ గోయింగ్ టు అరైవ్ దిస్ ప్రైస్, రైట్. ఈ ప్రైస్ అరైవ్ అవుతున్నాం 432, వీఆర్ గోయింగ్ టు అరైవ్ 432. ఈ ప్రైస్ ఎప్పటి నుంచి వ్యాలిడ్, ఎప్పటి వరకు వ్యాలిడ్. ఓకే, సో లెట్స్ సే కాస్టింగ్ డేట్ ఫ్రమ్ డిఫాల్ట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివ్ కాస్టింగ్ డేట్ ఫ్రమ్ అని ఇచ్చామనుకోండి. ఓకే, ఈ రోజు నుంచి వ్యాలిడ్, ఈ రోజు నుంచి వ్యాలిడ్. ఓకే, కాస్టింగ్ డేట్ ఫ్రమ్ అని ఇస్తే ఈ రోజు నుంచి వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ఆఫ్ మంత్ ఇచ్చామనుకోండి, ఎప్పటి నుంచి వ్యాలిడ్ ఇది? 1st జూన్ నుంచి వ్యాలిడ్. స్టార్ట్ ఆఫ్ ఫిజికల్ ఇయర్ ఇచ్చామనుకోండి. ఓకే, అలా. సో లెట్స్ సే కాస్టింగ్ డేట్ ఫ్రమ్ పెట్టుకుందాము. లెట్స్ సి నెక్స్ట్ కాస్టింగ్ డేట్ టు. కాస్టింగ్ డేట్ టు ఇది ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే ఎండ్ ఆఫ్ మంత్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఈ మంత్ ఎండ్ వరకే అది వ్యాలిడ్. నెక్స్ట్ మంత్ మళ్ళీ చేయాలి స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్. ఓకే, సో నార్మల్లీ వీ గివ్ మ్యాక్సిమం వాల్యూ అంటే 31/12/9999. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేసుకోవచ్చు స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్. అప్పుడు చేస్తే అది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, it doesn't mean that this is the price which we need to consider until the life. It's not like that. So maximum value, this is valid for entire life, but in between if you want to do the cost estimate you can do, and prices change అవుతాయి. So if you want to do again standard cost estimate you can do. Okay, and quantity structure date. ఇక్కడ నోట్ చేసుకోండి, అంటే థియరీ కూడా. కాస్టింగ్ డేట్ ఫ్రమ్ అంటే ఫ్రమ్ విచ్ డేట్ కాస్టింగ్ రన్ ఈస్ స్టాండర్డ్ కాస్ట్ ఈజ్ వ్యాలిడ్. లేక తర్వాత చూసుకుందామండి, తర్వాత నోట్ చేసుకుందాం. క్వాంటిటీ స్ట్రక్చర్ డేట్. బామ్ రూటింగ్ ఉంటుంది కదా, ఐ విల్ గివ్ యూ నోట్స్ అగైన్. బామ్ రూటింగ్ ఉంటుంది కదా, ఆ రూటింగ్ బామ్ విచ్ డేట్ బామ్ అండ్ రూటింగ్ ఈజ్ టు బి కన్సిడర్. ఏ డేట్ దే విల్ హ్యావ్ సో మెనీ బామ్స్ అండ్ రూటింగ్స్ పీపీ వాళ్ళు. సో ఏ డేట్ వ్యాలిడ్ తీసుకోవాలి. లెట్స్ సే కాస్టింగ్ డేట్ ఫ్రమ్. సో ఇది ఏ డేట్ అయితే ఆ డేట్ బామ్ అండ్ రూటింగ్ కన్సిడర్ చేయాలి. ఓకే, వాల్యుయేషన్ డేట్ కూడా సేమ్. కాస్టింగ్ డేట్ ఫ్రమ్ ఏది ఉంటే ఆ డేట్లో ఉన్న వాల్యుయేషన్ అంటే ప్రైస్లు ఉంటాయి కదండి. ప్రైస్ బామ్ రూటింగ్ ప్రైసెస్ అంటే మెటీరియల్ మాస్టర్ ప్రైస్ కానీ లేకపోతే రూటింగ్లో యాక్టివిటీ ప్రైసెస్ కానీ ఈ కాస్టింగ్ డేట్ ఫ్రమ్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ టుడే వీఆర్ రన్నింగ్ 29 జూన్ ఆ డేట్ ప్రైసెసే తీసుకోవాలి. ఓకే, సేవ్ చేసుకోండి, థియరీ చెప్తాను. మాన్యువల్ అంటే సెలెక్ట్ చేస్తే కాస్టింగ్ రన్ చేసేటప్పుడు వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు. ఓకే, క్వాంటిటీ స్ట్రక్చర్ ఈ డేట్ అది వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ. సేవ్ ఇట్, నోట్ చేసుకోండి. కాస్టింగ్ డేట్ ఫ్రమ్కి from what date standard cost estimate is valid. From what date standard cost estimate is valid. From what date standard cost estimate is valid. So casting date from ante today date, from today. Casting date from means from today. Next, casting date to until which date standard cost estimate is valid. Until which date standard cost estimate is valid. Maximum value means
31129999. Maximum value is 31129999. సో 9999 వరకు ఇదే కాస్ట్ ఎస్టిమేట్ యూజ్ చేయాలని లేదండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూ కెన్ డూ అగైన్ వన్ మోర్ కాస్ట్ ఎస్టిమేట్. ఓకే, దెన్ దట్ విల్ బి వ్యాలిడ్. ఇఫ్ యూ డోంట్ డూ దిస్ విల్ బి వ్యాలిడ్ అంటిల్ ఎంటైర్ లైఫ్. నెక్స్ట్ quantity structure date. Quantity structure date. Which date BOM and routing is to be considered? Quantity structure date. Which date BOM and routing is to be considered? ఇది నార్మల్గా కాస్టింగ్ డేట్ ఫ్రమ్ అనే పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాస్టింగ్ డేట్ ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ఆఫ్ మంత్ అని పెట్టామనుకోండి. క్వాంటిటీ స్ట్రక్చర్ డేట్ కాస్టింగ్ డేట్ ఫ్రమ్ అని పెట్టామనుకోండి, ఏమవుతుందండి? స్టార్ట్ ఆఫ్ మంత్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సపోజ్ లెట్స్ ఇది పైన చేంజ్ చేసుకోండి, స్టార్ట్ ఆఫ్ మంత్ అని పెట్టుకోండి. పైన స్టార్ట్ ఆఫ్ మంత్ అని పెట్టుకోండి. స్టార్ట్ ఆఫ్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి వ్యాలిడ్. ఓకే, చేంజ్ చేసుకోండి, అది స్టార్ట్ ఆఫ్ మంత్. మీకు మళ్ళీ కాస్టింగ్ రన్లో చూపిస్తాను అది డేట్. సో క్వాంటిటీ స్ట్రక్చర్ డేట్, కాస్టింగ్ డేట్ ఫ్రమ్ అంటే స్టార్ట్ ఆఫ్ మంత్. విచ్ డేట్ BOM and routing is to be considered? కాస్టింగ్ డేట్ ఫ్రమ్ మీన్స్ దిస్ ప్రైస్ స్టార్ట్ ఆఫ్ మంత్ అంటే 1/4/2006 నుంచి 1 June 2018 నుంచి ఏదైతే BOM and routing ఉందో అది కన్సిడర్ చేయాలి. ఓకే, వాల్యుయేషన్ డేట్, కాస్టింగ్ డేట్ ఫ్రమ్. సో వాల్యుయేషన్ డేట్ మీన్స్ విచ్ డేట్ ప్రైసెస్ ఆర్ టు బి కన్సిడర్డ్. Which date prices are to be considered? Save it back. Next, define quantity structure control. Define quantity structure control. Define quantity structure control. ఇది ఏ BOM PP లో will have multiple BOMs, multiple routings. Which BOM is to be considered? Which routing is to be considered? Okay. New entries. Quantity structure REIL. BOM. సో వాళ్ళు డిఫరెంట్ పర్పసెస్కి బాంబ్ క్రియేట్ చేస్తారని చెప్పాను కదా. డిజైన్ కోసం ఒకటి, కాస్టింగ్ కోసం ఒకటి, ప్రొడక్షన్ కోసం ఒకటి, ప్లాంట్ మెయింటెనెన్స్. సో దే విల్ క్రియేట్ ఇట్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. బట్ రియల్ టైంలో కాస్టింగ్కి సపరేట్ బాంబ్ క్రియేట్ చేయరు వాళ్ళు. కాస్టింగ్కి సపరేట్ బాంబ్ క్రియేట్ చేయరు. దే క్రియేట్ ఇట్ ఫర్ నార్మల్లీ ప్రొడక్షన్ క్రియేట్ చేస్తారు. వీ యూజ్ ద సేమ్ ప్రొడక్షన్ PP01. ఓకే, ప్రొడక్షన్కి ఏదైతే క్రియేట్ చేస్తారో దట్ బాంబ్ వీ కన్సిడర్ దట్ బాంబ్ production.
routing. Routing. First one 01. 01 ante selection ID 01 ante we'll have task list type that we'll discuss in PP integration. Task list type అని n అనేది ఒకటి ఉంటుంది. అది ప్రొడక్షన్ క్రియేట్ చేసిన రూటింగ్, ప్రొడక్షన్ కోసం క్రియేట్ చేసిన రూటింగ్. 4 స్టేటస్ అంటే 4 అంటే రిలీజ్డ్. రూటింగ్ క్రియేట్ చేస్తారు బట్ దే డోంట్ రిలీజ్ ఇట్. అది యూజ్ చేయకూడదు, మనం రిలీజ్ చేసిందే యూజ్ చేయాలి. ఓకే, సో సెలెక్ట్ 01. 01 అంటే టాస్క్ లిస్ట్ టైప్ నోట్ చేసుకోండి. 01 దాని పక్కన నోట్ చేసుకోండి. 01 రూటింగ్ సెలెక్షన్ 01. రూటింగ్ సెలెక్షన్ 01. టైప్ అంటే టాస్క్ లిస్ట్ టైప్ n. టాస్క్ లిస్ట్ టైప్ n. usage 1. 1 means production. usage 1 means production. Okay, and status 4 means released. రూటింగ్ ప్రొడక్షన్ కోసం క్రియేట్ చేసిన రూటింగ్, రిలీజ్ చేసిన రూటింగ్ని వాడాలి అని చెప్తున్నాను. ఓకే, అండ్ ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసే రూటింగ్ని వి కాల్ ఇట్ యాజ్ టాస్క్ లిస్ట్ టైప్ n. టాస్క్ లిస్ట్ టైప్ n అంటే ప్రొడక్షన్ ఆర్డర్కి క్రియేట్ చేసిన టాస్క్ లిస్ట్ టైప్. ఓకే, విల్ డిస్కస్ దట్ లేటర్. 01. Save it. So what is left next? Cost component split. Cost component split ఉంది ఇంకా. సో కాస్ట్ కాంపోనెంట్ స్ప్లిట్ని క్రియేట్ చేసిన తర్వాత వీ నీడ్ టు డిఫైన్ ద కాస్టింగ్ వేరియంట్. సో ఇప్పుడు డిఫైన్ కాస్టింగ్ వేరియంట్ ఉంది కదా ఇక్కడ. సో వీ నీడ్ టు క్రియేట్ న్యూ ఎంట్రీస్. తర్వాత న్యూ ఎంట్రీస్ చేసి ఇక్కడ కాస్టింగ్ టైప్ ఏది క్రియేట్ చేసామో అసైన్ చేయాలి, వాల్యుయేషన్ వేరియంట్ అసైన్ చేయాలి, డేట్ కంట్రోల్, క్వాంటిటీ స్ట్రక్చర్ కంట్రోల్, నెక్స్ట్ అసైన్మెంట్స్తో కాస్ట్ కాంపోనెంట్ స్ట్రక్చర్. ఓకే, మొత్తం అసైన్ చేసుకుంటూ రావాలి. సో ఈ కాస్ట్ కాంపోనెంట్ స్ట్రక్చర్ ఇట్ టేక్స్ టైమ్ అండ్ రేపంతా పడుతుంది. సో విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. అది కాస్ట్ కాంపోనెంట్ స్ట్రక్చర్ క్రియేట్. ఎందుకు కాస్ట్ కాంపోనెంట్ స్ట్రక్చర్? టు అనలైజ్ ద కాస్ట్. సో 432 వస్తుంది మనకి ప్రైస్, రైట్? 432 ప్రైస్ వీఆర్ గోయింగ్ టు అరైవ్ ద 432 ప్రైస్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రైస్ 432 అంటే? సో వాట్ ఈస్ మెటీరియల్ కాస్ట్, వాట్ ఈస్ ఓవర్ హెడ్ కాస్ట్, వాట్ ఈస్ ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్ కాస్ట్. సో ఐ వాంట్ టు అనలైజ్ ఇన్ డిఫరెంట్ కాంపోనెంట్స్. సో దట్ అనాలిసిస్ ఫార్మేట్ వీ నీడ్ టు క్రియేట్ వన్ ఫార్మేట్. ఈ ఫార్మేట్లో రావాలి నాకు. ఈ ఫార్మేట్లో ఐ వాంట్ టు అనలైజ్ ద కాస్ట్. సో దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ కాంపోనెంట్ స్ప్లిట్. So we need to create that format and assign it to casting variant. So all we need to assign date control, we need to assign casting type, valuation variant, date control, quantity structure control and cost component split. Casting sheet already valuation variant కి అసైన్ చేసాం. కాస్టింగ్ షీట్ని ఆల్రెడీ వాల్యుయేషన్ వేరియంట్కి అసైన్ చేసాం కాబట్టి మళ్ళీ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో వీ నీడ్ టు డూ దిస్, విల్ డూ ఇట్ టుమారో. కాస్ట్ కాంపోనెంట్ స్ప్లిట్. సో రేపు చేస్తే అక్కడికి ప్రోడక్ట్ కాస్ట్ ప్లానింగ్ కాన్ఫిగరేషన్ అయిపోతుంది. ప్రోడక్ట్ కాస్ట్ ప్లానింగ్ అంటే స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్కి ఏదైతే అంటే 50%. ఓకే, సో మనకి ప్రోడక్ట్ కాస్టింగ్లో ప్రోడక్ట్ కాస్ట్ ప్లానింగ్ ఉంది, కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్ ఉంది. 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. ప్రోడక్ట్ కాస్ట్ ప్లానింగ్, కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ కాస్ట్ ప్లానింగ్కి విల్ కంప్లీట్ ద కాన్ఫిగరేషన్. ఓకే, నెక్స్ట్ వీ నీడ్ టు స్టార్ట్ ఫర్ కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్. ఇది స్టార్ట్ చేయాలంటే ఇంకా మొత్తం పీపీ ఇంటిగ్రేషన్ అదంతా చేయాలి. విల్ హ్యావ్ మోర్ కాన్ఫిగరేషన్ ఇన్ దిస్. దీనికి కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో విల్ మీట్ టుమారో. వీ హ్యావ్ క్లాస్ టుమారో. రేపు
సరే సేమ్ టైం